ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ప్రభాకర్, నీ ఫోన్ కూడా ఇవ్వు. ఇదిగోండి. అన్నయ్య, ఏమైందన్నయ్య? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అనామికకి అందరి నెంబరు బ్లాక్ చేసేసింది. బ్లాక్ చేసిందా? మీ నెంబర్లు మాత్రమే కాదు, నా నెంబర్ కూడా బ్లాక్ చేసేసింది. ఏంటి బావగారు మీరు చెప్పేది? అనామిక ఎందుకు అలా చేస్తుంది? ఛాన్సే లేదు బావగారు. ఏమండి, మీరు ఆగండి, ఒక నిమిషం ఆగండి. అన్నయ్య, నీకు అనామికకి మధ్య ఏం జరిగింది చెప్పన్నయ్య. అనామిక ఆఫీస్లో వర్క్ ఉండడం వల్లే నిన్నటి నుంచి రావట్లేదని చెప్పావు, అది నిజమేనా? చెప్పన్నయ్య, ఏం జరిగింది? ఇప్పుడు ఆ కుర్రోడ్ ఇంట్లోనే ఉన్నాం. ఇంకొద్దిసేపట్లో స్టేషన్కి తీసుకెళ్తాం సార్. నువ్వు ముందు అతని జీపులు ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరు. ఆ తర్వాత అతను ఏం చేయాలనేది నేను చెప్తాను. నా కూతురే నన్ను ఎదిరించి సవాల్ చేసేలా చేసావు కదరా, ఇక నేను నిన్ను వదిలిపెట్టనురా. ప్రభాకర్, ఏమైంది? బావగారు, నందు ఇక్కడే ఉన్నాడు, మాట్లాడండి. నా కూతురును వదిలేసి వెళ్ళిపో అని విన్నావా నువ్వు? నీ వల్ల నా కూతురు చావటానికి బదులుగా తన కోసం నువ్వు చచ్చిపో. ప్రభాకర్, వాడి చావు అరుపులు నాకు వినపడదు. మీరు ఇంత నీచానికి దిగజారిపోతారని నేను కొంచెం కూడా ఊహించలేదు. మిమ్మల్ని మా డాడీ అని చెప్పుకోవడానికే తొందరపడ్డావు కదన్నయ్య. లవ్కి సంబంధించిన వరకు మనం వద్దు అని అన్నప్పుడే తన కథంతో ఉండాలనే కోరిక మరింత బలపడుతుంది. అది తెలుసుకోకుండా తప్పు చేసావు కదన్నయ్య. అలా అయితే మరి నేను ఇంకేం చేయాలి? నాతో చెప్పుండొచ్చు కదా, నేనిది వేరే విధంగా హ్యాండిల్ చేసేదాన్ని. అలా అయితే నేను చేసింది తప్పంటావా? అవునన్నయ్య, ఎప్పుడైతే నువ్వు ఆ అబ్బాయిని చంపే స్థాయికి దిగజారిపోయావో అప్పుడే అనామిక మనసులో తండ్రిగా నీ స్థాయిని కోల్పోయావన్నయ్య. పద్ధతిగా ఉన్న అమ్మాయిని నువ్వు ఎవరినైనా లవ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తానని ఆశలు కల్పించావు. ఇప్పుడు కుదరదు అంటే తను ఒప్పుకుంటుందా? ఇప్పుడు తనకి నందునే ముఖ్యం. జరిగిందేదో జరిగింది, వదిలే. ఇక ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను. అనామికతో ఎలా మాట్లాడాలో నాకు బాగా తెలుసు. ఇక మీదట నువ్వు తొందరపడి ఏదీ చేయొద్దు, సరేనా? నాకు నా కూతురు తిరిగి వస్తే అదే చాలు. వస్తుంది, నువ్వు భయపడకుండా వెళ్ళు.